మీరు అనుకోవచ్చు, లేకపోతే మనుషులు అనుకోవచ్చు, కానీ దేవుడు అనుకోడు. దేవుడు మనల్ని సంఘంగా అనుకోవాలంటే ఏం జరగాల? సంఘం అంటే అపోస్తలుల యొక్క సువార్త ద్వారా పిలువబడాలి. ఈ పిలువబడిన వారు సందేశానికి, ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడాలి. వారు పాపపు జీవితాన్ని వదిలేసి నీతిగా బతకడానికి తీర్మానం చేసుకోవాలి. వారు క్రీస్తుతో పాటు చచ్చిపోవాలి, క్రీస్తుతో పాటు సమాధి చేయబడాలి, క్రీస్తుతో పాటు తిరిగి లేచిన అనుభవం ఉండాలి. ఇక బతికేది నా కోసం కాదు, నా ప్రభు కోసమే బ్రతుకుతాను అనే ఒక తీర్మానం ఉండాలి. ఆ తీర్మానం చేసుకున్న జనాంగము, గుంపు, వాళ్ళు క్రీస్తు సంఘం అంటే. అంతేగాని బోర్డు రాసుకొని, పెద్ద బోర్డు ఫ్లెక్స్ వేసుకొని, ఒక బిల్డింగ్ పెద్దది ఆర్భాటంగా కట్టుకొని దాంట్లో కూర్చుంటే సంఘం అయిపోదు. కానీ ఈ రోజున జనులు ఎలాగున్నారంటే, పెద్ద బిల్డింగ్, డబ్బు ఉంది కదా బిల్డింగ్ కట్టుకుంటాడు, లేదా పక్కన వేరే ఫారినర్ తెచ్చుకుని బిల్డింగ్ కట్టుకుంటాడు, 10 మంది కూర్చొని సంఘం అంటాడు బోర్డు వేసి. మోసపోతున్నావు. సంఘము అని దేవుడు ఏ రూపంలో పిలిచాడో ఆ రూపంలోనే మనం మార్పు చెందిన వారమై ఉండాలా. అపోస్తలుల సువార్త ద్వారా పిలువబడాలా. వేరే విధంగా దేవుడు పిలుపు లేదు, సువార్త ద్వారా పిలుస్తాడు. ప్రభు అయిన యేసు తను బ్రతికున్నప్పుడే ఒక ఉపమానం తెలియజేశాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం. పిలుపు